యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున హర్షిత అనే డిఎస్పీ, తర్వాత రమణమూర్తి డిఎస్పీ గారు ఈరోజు ఒక ట్రాప్ జరిగింది. పి భీమవరం అన్న సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక బిఆర్ఓ, ఈ బుచ్చేపేట మండలికి చెందిన బిఆర్ఓ అండి. ఆయన పి భీమవరం సంబంధించిన సచివాలయంలో ఉన్న ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ ని మ్యూటేషన్ చేసి దానిలో ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఎల్పిఎం గాను అతని ఒక 2.5 acres గాను 1,50,000 డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పి డిమాండ్ చేశారు. సో ఈ రోజు అది మాకు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వారు వచ్చి పట్టుకున్నామండి. థ్యాంక్ యూ. బిఆర్ఓ పేరండి? బిఆర్ఓ పేరు పోతల శంకర్రావు. పోతల శంకర్రావు. ప్రెసెంట్ అయితే ఆయన బిఆర్ఓ గాని 2008 లో రిక్రూట్ అయ్యారు. ఫార్మర్ పేరు, రైతు పేరు? అది కొంచెం కాన్ఫిడెన్షియల్ అండి, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ బయటికి పెట్టి వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు కదా. లంచ్ నిమిత్తం ఎంత తీసుకుంటున్నా పట్టుకున్నారు? 1,50,000. మేడం గారు సచివాలయం బయట అండి లోపలండి? సచివాలయం లోపలండి, ఆఫీసులోనే. ఓకే. ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారండి మీ స్టాఫ్? మా దాంట్లోనండి 2 డిఎస్పీలు వచ్చాము, 4 ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీమ్స్ వచ్చాము. మేడం ఇది రిమైండ్ సస్పెండ్ చేసే అవకాశం ఉందా? ఇది డిపార్ట్మెంటల్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందండి. అది వాళ్ళు ఎలా తీసుకుంటారు, సస్పెండ్ అయితే చూస్తున్నామండి. వెరిఫై చేసి అప్డేట్. కోర్టులో ఇప్పుడే ట్రాప్ అయింది, వెరిఫై చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారండి. చేస్తాం. అతనండి 2 times సస్పెండ్ అయ్యాడు ఇదివరకు. ఓకే. కోర్టులో ఒకసారి, కోర్టులో ఒకసారి, తర్వాత విశాఖపట్నంలో ఒకసారి, విశాఖపట్నం అర్బన్. లంచం తీసుకుంటాను ఎప్పుడు కూడా సస్పెండ్. 2 సార్లు కూడా అలిగేషన్స్ ఉన్నాయి. కూడా వెరిఫై చేస్తారు. రైతు మిమ్మల్ని నేరుగా అప్రోచ్ చేయరండి? ఆ రైతు అతనికి సంబంధించిన ల్యాండ్ కదండి? ఆ రైతుకి సంబంధించిన ల్యాండ్. కంప్లైంట్ ఊరి పేరు చెప్పగలరా? చెప్పు. అది కూడా అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సరే మేడం. నెక్స్ట్ మీరు అంటే సార్ జరాయితీ భూమికే ముటేశ్వర్ కి డబ్బులు అడుగుతున్నారు వచ్చేసింది అండి. ఎల్పీ నెంబర్ వచ్చింది ఆయనకి, అన్ని వచ్చాయి అండి. వచ్చేసింది. మళ్ళీ రీసర్వే అని పెట్టారు కదా, అందులో మళ్ళీ పాతోడి పేరు మీద ఎక్కించాడు మహానుభావుడు. దాన్ని మార్చడం ఇప్పుడు, దాన్ని మార్చడం కోసం బాబు నేను కొనుక్కున్నాను, నాకు వచ్చితే పాస్బుక్ కూడా వచ్చింది కదా, మళ్ళీ నాకు నాకు ఎవడైతే అమ్మాడో ఆడిదే చూపిస్తుంది ఎల్పిఎం లోనే అంటే, ఆహా అలాగా మరి అది అలాగే జరిగిందో మరి చూద్దాం, మళ్ళీ 1,50,000 అంటారు. ఓకే. అర్థమైంది? అవును సార్. ఇది అన్యాయం కదా. చాలా ఇదండి. సో ఇందు మూలంగా మీ అందరికి మీ ద్వారా తెలియజేయాలి. ప్రజలకు ఏమైనా మెసేజ్ చెప్తారు మీరు దీని గురించి? అంటే ఇలాంటి వాళ్ళు